ఎప్పుడు కనువిరగని విధంగా మారిన సింగినగర్ అని ఎందుకన్నానంటే 17 సంవత్సరాల తర్వాత ఇలా వచ్చిందంటండి. కానీ అక్కడ చూస్తే మాత్రం చాలా బాధేస్తుందండి. అక్కడ ఏంటంటే మనం లైవ్లో చూడాలండి. ఫోన్లో వీడియోస్ అవి చూడడం వల్ల మనకి సరే అనిపించింది, కానీ డైరెక్ట్గా లైవ్లో చూస్తే మాత్రం మీరు కూడా చాలా బాధపడతారండి. ఒక్కసారి చూడండి, రోడ్డు మీద అసలు జనాలు ఎలా ఉన్నారో, పిల్లలను తీసుకొని సింగిల్ బ్యాగ్స్ వేసుకొని వీల్ చక్రాల్స్ మీద తీసుకొని వెళ్తా అసలు చాలా ఇబ్బంది పడుతున్నారని. చిన్న చిన్న పిల్లలని అసలు పాపం ఎంత అంటే అసలు ఒకసారి ఆడోళ్ళని గమనించారా, ప్రతి ఒక్కరు నైటీల మీద కనబడుతున్నారే కానీ పడుకున్న టైంలో ఇలా అనుకోకుండా జరిగిందంటండి. ఒకసారి చూడండి పరిస్థితి ఎలా ఉందో. తల మీద మూటలు పెట్టుకొని వాళ్ళ ఆస్తి పాస్తులు ఇంకేమీ లేవండి. ఏదో ఒక జత బట్టలు లేదా కట్టుకున్న బట్టలు తప్పించి ఇంకేం లేదు. వాళ్ళు సంచుల్లోనూ అవేమన్నా తీసుకెళ్తున్నారంటే ఒకసారి చూడండి. ఒక ఆవిడ చిన్న చంటి బిడ్డను ఎలా తీసుకెళ్తుందో. వాళ్ళ బ్యాగుల్లో ఏంటంటే అండి, నీళ్ళల్లో కొట్టుకొని వచ్చిన తర్వాత ఏవో కొన్ని దొరికింటే ఆ దొరికిన వాటిని సంచుల్లో వేసుకొని ఇలా తీసుకెళ్తున్నారండి. వాళ్ళ ఆస్తి పాస్తులు అంటూ అవే అండి, ఇంకేమి కూడా వాళ్ళకి మిగలలేదు. లాస్ట్కి అసలు కట్టుకున్న బట్టలతో బయట వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజు 2 రోజులు అక్కడక్కడ ఎవరో తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో అలా తలదాచుకొని ఉన్నారు. సో బోటుల ద్వారా, వెహికల్స్, ట్రాక్టర్స్ ద్వారా ఇలా బయట వచ్చి ఇలా వెళ్తున్నారండి, బయటికి వెళ్ళిపోతున్నారండి. అంటే తెలిసిన బంధువులు కానీ పిల్లల దగ్గరకు కానీ అలా వెళ్ళిపోతున్నారండి. కానీ వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే అండి, అపార్ట్మెంట్స్కి దారులు లేకుండా వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి, బోట్లు వెళ్ళలేని పరిస్థితులు. అక్కడ వచ్చి సిచ్యువేషన్ ఏంటంటే అండి, అక్కడ సపోర్ట్గా ఫుడ్ తీసుకొని వెళ్ళడం అలా చేస్తున్నారండి. అంబులెన్స్ కానీ, మిలిటరీ పోలీసులు కానీ, నార్మల్ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు అక్కడ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఒకసారి చూసారా, ముసలోళ్ళ కాడ నుంచి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ కాడ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇళ్ళ లోపలికే చూసారా అండి, చాలా అంటే అసలు చాలా దారుణం అండి. అక్కడ మాత్రం లైవ్లో ఇది అండి పరిస్థితి వచ్చి. ఒకసారి చూడండి, మెడిసిన్ అండి, అంబులెన్స్ వచ్చి ఒక్క అంబులెన్స్ మాత్రమే ఉందండి ప్రజెంట్. ఇక్కడైతే మెడిసిన్ ఇస్తున్నారు. ముసలోళ్ళు పాపం నడవలేని పరిస్థితిలో బోట్లలో నుంచి అటుపక్క నుంచి ఇటుపక్కకి తరలిచ్చి తీసుకెళ్తున్నారండి. చిన్న చిన్న చంటి పిల్లలను చూడండి ఒకసారి. నీళ్ళల్లో మంచి ఏజ్గా ఉన్న వాళ్ళు కూడా నడవలేని పరిస్థితుల్లో స్టిక్స్ సపోర్టింగ్ తీసుకొని వస్తున్నారంటే అప్పటికి అర్థం చేసుకుంటారు నీళ్ళు ఎంత లోతు ఉండాలనేది. అది అండి పరిస్థితి. చూడండి ఒకసారి, నడవలేని వాళ్ళని, యూత్ వాళ్ళు కానీ చాలామంది ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారండి. ఒకసారి ఇక్కడ చూడండి, రోడ్డు మీద నీళ్ళు ఇంకా ఎలా ఉన్నాయో. 3 days అవుతున్నా తగ్గడం లేదన్నమాట. ఈ నీళ్ళు ఇంకా ఎప్పుడు తగ్గుతాయా అనేది వెయిట్ చేస్తున్నారు. తగ్గడమేమో కానీ నీళ్ళు మాత్రం ఇంకా పెరుగుతున్నాయండి. తర్వాత వచ్చి ఇక్కడ స్టార్టింగ్ అండి, ఇది వచ్చి స్టార్టింగ్లో వచ్చి ఫుడ్ అయితే మంచిగా దొరుకుతుంది. మేమైతే ఒక 50 మంది దాకా ఫుడ్ డొనేట్ చేద్దామని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైందంటే, మాకు ఫుడ్ అనేది స్టార్టింగ్లో బోల్డ్ అంత ఫుడ్ ఏమేమి కావాలో సౌకర్యాలన్నీ స్టార్టింగ్లో దొరుకుతున్నాయండి. ఇంకా తర్వాత మేము లోపలికి అనుకొని ఎక్కడికి అందట్లేదు అనేది కనుక్కొని మేము లోపలికి వెళ్దామని అనుకుంటున్న సందర్భంలో ఒక ఏరియా వాళ్ళు వచ్చి, మా ఏరియాకి అస్సలు వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఫుడ్ లేకపోయినా పర్లేదు, మాకు వాటర్ కావాలండి, మేము తీసుకెళ్తాం రాండి అని అంటే సరే అన్నట్టు వాళ్ళతో పాటు వెళ్ళామండి. అక్కడి నుంచి 6 kilometers వెళ్ళాము. మెయిన్ రోడ్డు మీద వెళ్ళి అలా లోపలికి వెళ్ళామండి. అసలు మాకైతే అక్కడైతే చాలా బాగా అనిపించింది.